హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. వీళ్ళకు మాత్రమే రైతు బంధు ఇవ్వబోతున్నారు. ఈ నెల 28 నుంచి కొత్త అప్లికేషన్స్ తీసుకుంటారుగా. సో వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఎవరైతే చూస్తున్నారో వీడియో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో రైతు బంధుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైతు బంధుకు సంబంధించి వీళ్ళ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్లికేషన్స్లో వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు. పట్టాదారు పాస్బుక్ నెంబర్స్ ఇస్తూ మీరు ఏ భూమి సాగు చేస్తున్నారంటే చేసే భూమి వివరాలు, అంటే మీరు వరి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు, పత్తి ఎన్ని ఎకరాలు, తోట ఎన్ని ఎకరాలు, ఇవి కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు టోటల్గా రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. అందులో రైతుకే ఇస్తారు, కౌలు రైతు రెండు ఇస్తారు. ఒకవేళ కౌలు రైతు అయితే ఓన్లీ కౌలు రైతు అని టిక్ చేసి దీంట్లో కూడా రాయండి పట్టాదారు పాస్బుక్ నెంబర్లు టోటల్గా. అదేవిధంగా రైతు అయితే రైతు డీటెయిల్స్ కూడా రాయండి. ఒకవేళ రెండు కలిపి ఉంటే కౌలు రైతు పట్టాదారు రెండు ఉంటే రెండు టిక్ చేసి రెండు కూడా రాయాల్సి ఉంటుంది నెంబర్స్. ఇది మొత్తానికైతే తెలంగాణలో ఎవరైతే ఈ అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు అయితే ఇవ్వబోతాము అని చెప్తున్నారు. అంటే గతంలో రైతు బంధు డైరెక్ట్గా ఇచ్చారు, ఇప్పుడు ఇది రైతు భరోసాగా మారబోతుంది. సో రైతు భరోసా పథకం ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుని, అంటే మనకి ఫిజికల్గా ఫామ్ ఎవరు ఇస్తారో ఈ డీటెయిల్స్ తోటి రైతు భరోసా ఇవ్వబోతాము అని చెప్తున్నారు. అది కూడా ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వబోతాము. ఈ దీని బేస్ తోటి కాకపోతే ఈసారి లిమిట్ అయితే పెట్టాము, కానీ అప్లికేషన్ చేసుకున్న వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో చాలా రోజుల నుంచి అయితే రైతు బంధు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. రైతు బంధు సంబంధించి గతంలో 5,000 రూపాయలు వస్తాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను. నేటి నుంచి 6వ తారీఖు వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈలోపు అయితే మళ్ళీ రైతు భరోసా పథకం సంబంధించిన ప్రాసెస్ అయితే డబ్బులు పడే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.